హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటి అంటే A2 కౌ గీ ఆర్ దేశీ కౌ గీ ఈజీగా ఎలా చేసుకోవచ్చు. A2 కౌ గీ హెల్త్కి చాలా మంచిది. గీ ఈజ్ హెల్తీ ఫ్యాట్. ఎవ్రీడే తీసుకోవచ్చు, బట్ లిమిట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇంట్లోనే A2 కౌ గీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మిల్క్ని వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తోడు పెట్టాలి. కర్డ్ అయిపోయిన తరువాత దాన్ని ఫ్రిడ్జ్లో పెడితే మలాయి ఆర్ మీగడ గట్టి పడుతుంది. అలా మీగడ గట్టి పడిన తర్వాత దాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. అలా బాక్స్ అంతా ఫుల్ అయిన తరువాత మనం బటర్ చేసుకోవచ్చు. బటర్ నుంచి గీ చేసుకోవచ్చు. గీ చేసుకునే ఒక గంట ముందర బాక్స్ని తీసి ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టాలి. బయట పెట్టిన ఒక గంట సేపు తరువాత దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసి ఒకసారి మిక్సీ పట్టాలి. తర్వాత కొద్దిగా నీరు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మనకి కొంచెం బటర్ లాగా అయ్యింది అన్నప్పుడు ఒక స్పూన్ తీసుకొని అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలా మిక్స్ చేసుకుంటున్నప్పుడు మనకు అది బటర్ లాగా అవుతుంది. ఇలా బటర్ లాగా ఫామ్ అయిన తరువాత ఒక మందపాటి కడాయి కానీ ప్యాన్ కానీ ఏదైనా తీసుకొని అందులో బటర్నంతటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ బటర్నంతటిని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత స్పూన్తో అలా కలపెడితే అందులో ఉన్న వాటర్ అంతా ఊజ్ అవుతుంది. వాటర్ అంతా రిలీజ్ అయిన తరువాత మనం వాటర్ వేసుకొని బటర్నంతటిని 2-3 సార్లు కడుక్కోవాలి. ఎందుకంటే 15 రోజుల నుంచి స్టోర్ చేసి పెట్టుకున్నాను నేనైతే. సో 2-3 సార్లు నీళ్లు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. ఆ వాటర్ అంతటిని డ్రైన్ చేయాలి. డ్రైన్ చేసిన తరువాత కడాయిని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ చేస్తూ ఉండాలి. బటర్ అంతా మెల్ట్ అవుతుంది. అయిన తరువాత కొద్దిసేపు అలా వదిలేస్తే బాయిల్ అవుతూ ఉంటుంది. సైడ్స్ నుంచి మనకి కొంచెం గీ ఊజ్ అవుతూ ఉన్నట్లు అనిపిస్తుంది. అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి గీ రెడీ అయ్యేంత వరకు. బటర్ అంతా మెల్ట్ అయ్యి ఇలా అవుతుంది. వీడియోలో చూపించిన విధంగా సైడ్కు అంటుకొని ఉన్న దానిని తీస్తూ ఉండాలి. ఎందుకంటే అది నల్లగా మారిపోతుంది తీయకపోతే. అలా బటర్ అంతా మెల్ట్ అవుతూ ఉంటుంది. నాకు ఈ బటర్ అంతా గీగా మారటానికి 30-40 మినిట్స్ పట్టింది. మధ్యలో మనం చేయాల్సింది ఏమీ లేదు. అలా మధ్యలో ఒకసారి అలా కలుపుతూ ఉండాలి. అలా కలిపెడుతూ ఉంటే సరిపోతుంది. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా వచ్చే స్టేజ్లో మనము కొద్దిగా కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలా కరివేపాకు వేసి మిక్స్ చేయాలి ఒకసారి. అలా మిక్స్ చేస్తూ ఉంటే బటర్కి ఉన్న గీ అంతా రిలీజ్ అవుతుంది, సపరేట్ అవుతుంది మనకి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అంతా కిందికి సెటిల్ అవుతుంది. వైట్గా ఉన్నదంతా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము వేడి చేసుకుంటూ ఉండాలి. వీడియోలో చూపించిన విధంగా బబుల్స్ వస్తూ ఉంటాయి. అలా బబుల్స్ వచ్చినప్పుడు మనకి గీ రెడీ అయింది అని అర్థం. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా బబుల్స్ వస్తూ కలర్ చేంజ్ అయ్యింది అంటే మనకు గీ రెడీ అయినట్లే. స్టవ్ ఆఫ్ చేసిన తరువాత కూడా అది బాయిల్ అవుతూ ఉంటుంది. తరువాత అది కొద్దిగా బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇప్పుడు మన గీ రెడీ అయిపోయింది. బబుల్స్ వస్తున్నాయి, కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇప్పుడు గీ రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనిని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనకు గీ రెడీ అయిపోతుంది. దీన్ని ఒక గ్లాస్ జార్లోకి వేసి స్టోర్ చేసుకోవాలి. అంతే, హెల్తీ అండ్ టేస్టీ గీ రెడీ. మీరు ఇందులో కరివేపాకైనా వేసుకోవచ్చు, లేదంటే తమలపాకైనా వేసుకోవచ్చు. ఇలా వేయటం వల్ల గీ చాలా బాగుంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ do like, share and subscribe. Thank you for watching.